రాష్ట్రంలో భారీ వర్షాల హెచ్చరికతో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో పరిస్థితిపై విపత్తు నిర్వహణ విభాగం అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన మంత్రి వాతావరణ శాఖ హెచ్చరికలను దృష్టిలో పెట్టుకుని అధికారులు పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. రెవెన్యూతో పాటు పోలీస్, పంచాయతీరాజ్, మున్సిపల్, విద్యుత్, నీటిపారుదల, వైద్య ఆరోగ్య శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు. వర్షాల ప్రభావం ఎక్కువగా ఉండే జిల్లాల్లో పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని స్పష్టం చేశారు. వాగులు, వంకలు, చెరువులు, జలాశయాల వద్ద భద్రతా చర్యలు చేపట్టాలని, ప్రమాదకర ప్రాంతాల్లో నివసించే ప్రజలను అవసరమైతే పునరావాస కేంద్రాలకు తరలించాలన్నారు. హైదరాబాద్లో ట్రాఫిక్, విద్యుత్ సరఫరా, తాగునీటి పంపిణీకి అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. హైడ్రా, జీహెచ్ఎంసీ, ట్రాఫిక్ పోలీసులు సమన్వయంతో పనిచేస్తూ ప్రజల జీవనానికి ఇబ్బందులు కలగకుండా చూడాలని సూచించారు. 4 రోజుల క్రితం వరకు 30% మేర ఉన్న వర్షపాతం లోటు 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో దాదాపు సాధారణ స్థాయికి చేరుకుందని మంత్రి తెలిపారు. మరో 2 రోజులు భారీ వర్షాల అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచించారు.